నీవు కానీ నీ పితరుల దోషంలో ఏకీపించకనా, నీ తండ్రుల పాపంలో ఏకీపించకనా, వారు చేసింది తప్పు, వారు చేసింది పాపం, వారు చేసింది దేవుడికి విరోధమైంది, నేను వాటిలో ఏకీపిస్తలేదు, వాటిలో నుండి నేను రద్దు చేస్తున్నాను, వాటిని ఐ క్యాన్సిల్ దెమ్, వాటిని నేను రద్దు చేస్తున్నాను, వాటిలో నేను అంగీకరించాను. నేను నీతి మార్గంలో నడుస్తాను, నేను సత్యాన్ని వెంబడిస్తాను, దీనుల్ని కనుగరిస్తాను, పేదలకు సహాయం చేస్తా, ప్రేమ కలిగి బ్రతుకుతా అని నిర్ణయించుకుంటే దేవుడు అంటాడు, దేవుడు న్యాయవంతుడైన దేవుని తండ్రుల దోషంలో నువ్వు ఏకీపిస్తలేదు కాబట్టి తన మీదకి వచ్చే ఆ దోషము, ఆ శిక్షని నీ మీద రాకుండా కొట్టివేస్తాను, తప్పిస్తాను. కానీ ఈరోజు క్రీస్తు మన కొరకు చేసిన కార్యం ఏంటి? సిలువలో నీకేముంది? ఈ మాటతో మనం ఉంచుకుంటున్నాం. జాగ్రత్తగా గల్తీలు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకును లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరు అన్యజనులు? మనము కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, మన కోసం ఏమయ్యాడంట? శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేని నుండి? ధర్మశాస్త్రము ద్వారంగా నీవు తేల్చబడ్డావు శాపివి, పాపివి, దోషివి. కానీ క్రీస్తు శిలువలో చేసిన కార్యం ద్వారంగా ఆ శాపము నుండి నీవేం చేయబడ్డావు? విమోచించబడ్డావు. ఇక్కడ ఎవరైనా విమోచించబడిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కొన్ని చేతులు కనబడుతుంది, హల్లెలూయా మాత్రం ఎక్కువ కనబడుతుంది. ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు హల్లెలూయా చెప్తారా?